మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. 8వ పేజీ. చేపట్టాలి సమానత్వపు హక్కు, గౌరవప్రద జీవితం. ఇతర పౌరుల వలె ఆమె లేక అతడు సమ్మతితో కూడిన ఉనికిని కలిగి ఉండేందుకు తగిన చర్యలు తప్పక తీసుకోవాలి. 2. వైకల్యం గల వ్యక్తుల సామర్థ్యాన్ని ఉపయోగించుకునే విధంగా అనుకూల పరిస్థితులను ఏర్పాటు చేయవలసిన బాధ్యత సంబంధిత ప్రభుత్వంపై ఉంది. 3. ఏదైనా న్యాయసమ్మతమైన లక్ష్యాన్ని చేరుకునేందుకు తగిన సాధనమైతే తప్ప వైకల్యం గల ఏ వ్యక్తి పట్ల వారి వైకల్యం కారణంగా వివక్ష చూపకూడదు. 4. కేవలం వైకల్యం కారణంగా చూపుతూ ఆమె లేక అతని వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదు. 5. వైకల్యం గల వ్యక్తులకు హేతుబద్ధమైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. వైకల్యం గల మహిళలు, పిల్లలు. 4. 1. వైకల్యం గల మహిళలు, పిల్లలు తమ హక్కులు ఇతరులతో సమానంగా అనుభవించేటట్లు సంబంధిత ప్రభుత్వం, స్థానిక అధికారులు తగిన చర్యలు చేపట్టాలి. 2. వైకల్యం గల పిల్లలు తమ జీవితాలను ప్రభావితం చేసే అన్ని అంశాలపై తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కును ఇతరులతో సమానంగా తప్పక కలిగి ఉండేందుకు సంబంధిత ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు చర్యలు చేపట్టాలి. సమాజ జీవితం. 5.1. వైకల్యం గల వ్యక్తులకు సమాజంలో జీవించే హక్కు ఉంది. 2. వైకల్యం గల వ్యక్తులు ఈ క్రింది స్థితిగతులను కలిగి ఉండేందుకు సంబంధిత ప్రభుత్వం కృషి చేయాలి. ఏ. ఒకే ప్రత్యేకమైన నివాస ప్రదేశంలో ఉండాలని నిర్బంధించకూడదు. బి. తమ వయసు, లింగం పట్ల తగిన శ్రద్ధ చూపుతూ జీవనానికి అవసరమైన మద్దతుతో కూడిన వ్యక్తిగత సేవలతో పాటు తగినంత గృహ వసతి మరియు ఇతర కమ్యూనిటీ సేవలను అందుబాటులో ఉంచాలి. క్రూరమైన, అమానుషమైన ప్రవర్తన నుండి రక్షణ. 6.1. వైకల్యం గల వ్యక్తులపై ఎటువంటి వేధింపులు, హింస, కించపరచడం వంటి అమానుష క్రియలకు పాల్పడకుండా వారిని కాపాడేందుకు అవసరమైన సంబంధిత చర్యలు ప్రభుత్వం చేపట్టాలి. 2. వైకల్యం గల వ్యక్తులపై ఎటువంటి పరిశోధనలను చేపట్టడానికి వీలు లేదు. ఒకవేళ అతడు లేదా ఆమె నుండి స్వేచ్ఛగా మరియు తెలియగలిగిన అనుమతి పొందినట్లు ధృవీకరించే అందుబాటులో ఉన్న మార్గాలు, సాధనాలు మరియు సమాచార నమూనాల ద్వారా మరియు 2. సెక్షన్ 2(z) క్లాజ్ కింద నమోదు చేయబడిన సంస్థ సభ్యులచే గాని, స్వయంగా వైకల్యం గల వ్యక్తులలో సగానికి తగ్గని సభ్యులచే గాని సంబంధిత ప్రభుత్వపు ఉద్దేశం కోసం నిర్దేశించబడిన పద్ధతిలో నియుక్తమైన ఏదైనా వైకల్య పరిశోధన కమిటీ యొక్క ముందస్తు అనుమతి ఉన్న ఎడల మాత్రమే వారిపై పరిశోధనలు చేయాలి.